టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న లిస్ట్ తీసుకొచ్చినాం. వీడియో చిన్నగా ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంది. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే మనకు అందరు తెలిసిందే, మన మహేష్ బాబు గారిది కలేజా మూవీ అవుతుందో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ 2 hours 40 minutes డ్యూరేషన్, యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీతో పాటు కూడా వస్తుంది. ఒకవేళ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ అప్డేట్ చూస్తే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ చూస్తలేరా, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ కూడా చేయండి. ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ రివ్యూ నా ఆల్రెడీ కొత్త మూవీ కాదు కాబట్టి పబ్లిక్ టాక్ అయితే తీసుకురానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఇది కొత్త మూవీ అనుకోవచ్చు, భైరవం అనమాట. ఇది ఏ సర్టిఫికేషన్ మూవీ. సో కన్ఫర్మ్ చేసి ఇది ఏ సర్టిఫికేషన్ అన్నమాట. 2 hours 35 minutes ఉంది. 2D స్క్రీన్, తెలుగు లాంగ్వేజ్, సింగిల్ లాంగ్వేజ్లో వస్తుంది. యాక్షన్ డ్రామా అనమాట అవి. సో ఇక్కడ ఏ సర్టిఫికేషన్ ఇచ్చారంటే కొంచెం బ్లడ్, గోరీ సీన్స్ అలా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్, నానా రోహిత్, మంచు మనోజ్ వీళ్ళందరూ ఉన్నారు. హీరోయిన్స్ కూడా చూసుకుంటే మాత్రమే అదితి శేఖరు, అనంది అండ్ దివ్య పిల్ల అండ్ అజయ్, వెన్నెల కిషోర్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చూస్తారు. కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. అండ్ డ్యూరేషన్ కూడా పర్లేదు, 2 hours 35 minutes డ్యూరేషన్ కాబట్టి ఈజీగా మూవీ టైం అన్నట్టు అయితే అనిపిస్తుంది. చూద్దాం మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే షష్ఠి పూర్తి అనే ఒక మూవీ అయితే వచ్చింది. ఇది కూడా రేపే రిలీజ్ అవుతుంది, May 13th రోజున. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 33 minutes డ్యూరేషను. డ్రామా, ఫ్యామిలీ, రొమాంటిక్ అనమాట. UA 13+, సో మోస్ట్లీ అందరూ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ 2D స్క్రీన్, తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్ ఉంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు అండ్ రూపేష్ అండ్ ఆకాంక్ష సింగ్ అండ్ ఆచార్య కుమార్, ఆనంద్, ప్రసాద్, చంటి అండ్ ఆనంద్ అండ్ మురళీధర్ గౌడ్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అది చేస్తారు. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది బై. ఎక్స్ రోడ్ అనేసి అయితే పెట్టిరు. 1 hours 51 minutes డ్యూరేషన్, సింగిల్ లాంగ్వేజ్ తెలుగులోనే వస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. UA 16+ ఉంది. సో ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే స్నేహ, అజిత్, అనిరుద్, సంతోష్, విష్ణు అండ్ రిషి, లోహిత్ అండ్ వైభవ్, విజయ్ రాకీ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే గతిక చలం అనేసి మూవీ ఉంది. 2 hours డ్యూరేషను, హారర్ థ్రిల్లర్, ఏ సర్టిఫికేషన్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ అండ్ 2D స్క్రీన్. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే నిఖిల్, అర్విక, తన్మయ్, సౌమ్య, అర్జున్, ప్రభాకర్, రంగనాథ్. సో రంగనాథ్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు బై. సో నాకు తెలిసిన కాడికైతే బాలీవుడ్లో ఈ మూవీస్ అయితే అప్డేట్ లేదు. హాలీవుడ్కి సంబంధించి చూసుకుంటే మాత్రం కరాటే కిడ్ లెజెండ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ చూసుకుంటే 2D, MX 4D, 4DX, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు. కేటగిరీ చూసుకుంటే యాక్షన్, డ్రామా, స్పోర్ట్స్, UA 13+తో పాటు కూడా వస్తుంది. డ్యూరేషన్ చూసుకుంటే 1 hours 35 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది, అంటే గంటన్నర సినిమానే. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే జాకీ చాన్ ఉన్నారు, బెన్ వాంగ్, రాల్ఫ్ అండ్ సాడియా, మింగ్ నా వెంగ్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అనమాట. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నారు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. మోస్ట్లీ ప్రిఫర్ చేస్తే ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తాను, ఇంకా దాంట్లో బెస్ట్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి. సో మీకు ఇష్టమైన లాంగ్వేజ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన చిన్న అప్డేట్ బై. మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.